సునీత గారు వస్తారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కూడా కత్తి వెంకటస్వామి గారు రాబోతున్నారు. మలయాదవ్ గారు మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈరోజు ఉదయం నుంచి? నేను ఇంతకుముందు అన్న 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు 5 గంటలకు మూసేసరికి అక్కడక్కడ కాదు, నాకు తెలిసి ప్రతి దగ్గర ఏదో ఒక దగ్గర ఏదో వాడి దగ్గర గొడవలు అవ్వడము, పోలీసులు నెట్టేయడము, ఆ పార్టీకి ఈ పార్టీ చెందిన వాళ్ళని పంపించడం, ఇదంతా కూడా చెదరమూరు సంఘటనలు చూసాం చివరి మూసేసరికి. ఏంటి ఇది ఎట్లా కనపడుతుంది? అంటే సరిగ్గా ఏర్పాట్లు చేయలేదా, లేక పోలీసులు సరైన భద్రత కల్పించలేదా? ఈ గొడవలకు ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? ఎవరిదో వాయిస్ వస్తుంది. పీసీఆర్ ఒకసారి చూడండి అమ్మా, చూసుకోండి కొంచెం. రైట్, కోటేశ్వర గారి దగ్గర వస్తుందట, ఒకసారి చూసుకోండి ప్లీజ్. రైట్, మళ్ళీ అయితే మాట్లాడు. కేవలం ఈరోజు పోలింగ్ రోజు ఒక్కటే రోజు కాదు, నామినేషన్లు పర్వం మొదలైన రోజు నుంచి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ అరాచకాలకి తెరలేపారు. నామినేషన్లప్పుడు క్యాండిడేట్ అని నామినేషన్ లేకుండానే అడ్డుకునే ప్రయత్నాలు చేశారు ప్రతిపక్షాలని. అదే రకంగా స్వపక్షంలో నామినేషన్ లేకుండా అడ్డుకునే ప్రయత్నాలు వాళ్ళ పార్టీలో కూడా చేశారు. నామినేషన్లు అయిపోయిన తర్వాత విత్డ్రావల్ టైంకి వీలైనంత వరకు అన్ని రకాల అస్త్రశస్త్రాలు ఉపయోగించి సామభేద దాన ఉపాయాల ద్వారా నామినేషన్ విత్డ్రావల్ చేసి ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు చేశారు. దానికి హిందూ మహిళలకి బుర్కాలు వేయించి మరీ దొంగచాటున పోయి పంపించేసి విత్డ్రావల్ చేపించారు. ఇది అయిపోయిన తర్వాత విత్డ్రావల్ టైం అయిపోయిన తర్వాత ఎన్నికల ప్రచారాలలో ఏవైతే దొడ్డిదారులు ఉన్నాయో అన్ని దొడ్డిదారులు దొరికారు. ఆఖరికి ఎన్నికల నిన్నటి నుంచి ముందు రోజు నుంచి ఈ రోజు పోలింగ్ రోజు వరకు పోలింగ్ బూత్ల దగ్గర కూడా బహిరంగంగా డబ్బులు కట్టలు పంచారు, మద్యం వేర్లే బారింది. అంటే కేవలం అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతోనే డబ్బును ఎరగా చూపించి మద్యం ఏర్లే బారించి వాళ్లకున్న అధికార దర్పాన్ని చూపించి అధికారుల్ని వాళ్ళకి తొత్తులుగా మార్చుకొని అడుగులకు మడుగులెత్తే అధికారులని ఎన్నికలలో ఉపయోగించుకొని పోలీసు వ్యవస్థని సంపూర్ణంగా వాళ్ళకి బంట్రోత్తులు మాదిరిగా ఉపయోగించుకొని ఈ ఎన్నికలలో గెలవడానికి అనేక రకమైన ప్రయత్నాలు వాళ్ళు చేశారు. అయినప్పటికీ ప్రజలు తగిన శాస్త్రి తగిన రీతిలో వాళ్ళకి సమాధానం చెప్పబోతా ఉన్నారు. ప్రతిపక్షాలుగా మా పాత్రను మేము ప్రభుత్వ వైఫల్యాలను ఎండగొట్టడంలో మా పాత్రను మేము పోషించడం, 2 సంవత్సరాలుగా అమలుగానే హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపించిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇప్పుడైనా ఒక సురక పెట్టాలి, కళ్ళు కాచి వాత పెట్టాలి. ఎందుకంటే ఇచ్చిన మాట తప్పిన ప్రభుత్వంగా ఇచ్చిన మాట తప్పిన నాయకుడికి సరైన సమాధానం ఇప్పుడు చెప్పకపోతే ఆయన చేస్తున్న తప్పుల్ని సమర్థించినట్టయితుందని చెప్పేసి ప్రతిపక్షాలుగా మా వాదన్ని ప్రజల ముందు ఉంచినాం. ప్రజలు దాన్ని అర్థం చేసుకొని సానుకూలంగా స్పందించి ఈరోజు ఓటర్లుగా వాళ్ళు ఓటింగ్ లో పాల్గొన్నారు, పోలింగ్ లో. అయినప్పటికీ ఎవరెవరైతే కొద్దిగా అనుకూలంగా వాళ్ళకి వ్యతిరేకంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తారో, అనుకూలంగా మాకు ఓటేస్తారు అనుకున్న వాళ్ళని కూడా భయభ్రాంతులు చేసే ప్రయత్నాలు చేశారు. వ్యాపార వర్గాన్ని ఇబ్బందులు పెట్టారు. ఇతరాత్ర వ్యాపారం చేసుకున్న వాళ్ళని నీ వ్యాపారం ఎట్లా నడుస్తుంది అని చెప్పేసి బెదిరింపులకు దిగారు. డబ్బులకైతే కొదవ లేకుండా మామూలుగా ఇష్టం వచ్చినట్టు డబ్బులు వెదజల్లి విత్డ్రా చేసుకోవటం కానీ, నామినేషన్లు విత్డ్రా చేసుకోవటం కానీ, అసలు పోటీ చేయకుండా ఉండటం కోసం కానీ, ఎన్నికలలో కూడా తిరగకుండా ఉండటానికి నీకేం కావాలని చెప్పేసి బేరసారాలతో ప్రజాస్వామ్యాన్ని నిలువున కూలి చేసే ప్రయత్నం చేశారు. ఎన్నికల సంఘం ఇవన్నీ చూసి మౌనం వహించింది, ఎక్కడ స్పందించలే. మేము అనేక దఫాలుగా అనేక సమాచారాల ద్వారా ఫిర్యాదులు చేసినాం. ఆఖరికి పోలీసు అధికారులు అత్యుత్సాహం చూపించి దీనికంటే ముందే, ఎన్నికల కంటే ముందే వాళ్ళ ప్రవర్తన నియమావళికి వ్యతిరేకంగా, పోలీసులు చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరి చిట్టాను ముందు పెట్టి ఎన్నికల సంఘం దగ్గర పెట్టినా గానీ కనీసం స్పందించట్లే, పట్టించుకోవట్లే. జిల్లా కలెక్టర్లు కూడా నామమాత్రమైపోయారు. జిల్లా ఎస్పీ వాళ్ళకి అడుగులకు మడుగులు ఎత్తే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు పోలీసు వ్యవస్థని అధికారుల్ని వాడుకొని అధికారాన్ని కైవసం చేసుకోవడానికి నాకు తెలిసి ఇక్కడ సంఘం కూడా మౌనం వహించింది. పోలీసులను నాకు తెలిసి తప్పు పట్టాల్సిన అవసరం లేదనుకుంటాను. ఎందుకంటే నేను ఉదయం నుంచి కూడా చూస్తున్నాను, అక్కడ గుంపులు రాగానే అక్కడ గొడవ అవుతుందని తెలిసిన వెంటనే పోలీసులు వెంటనే వస్తున్నారు, రంగప్రవేశం చేస్తున్నారు, ఎక్కడ వాళ్ళని చెదరగొడుతున్నారండి. అంటే సరైన సమయంలో పోలీసులు స్పందించినట్లు కనిపించింది నాకు. మరి
అది కేవలం ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కార్యకర్తల మీద ప్రజల మీద దాడులు జరిగినాయి తప్ప స్వపక్షంలో ఆడ బూతుల దగ్గర బూత్ ముందు బూతులలో కూడా పోయి పైసలు ఇచ్చిరండి. ఇంకా ఇంత నిర్భయంగా ఇంత బహిరంగంగా ఆ రోజు జూబ్లీస్ లో కూడా ఇటువంటిదే జరిగితే మేము పోయి ఎన్నికల సంఘాన్ని కలిసాం, పట్టించుకోలేదు. ఈ రోజు అదే జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికలలో అదే జరిగింది. ఈ రోజు మున్సిపల్ ఎన్నికలలో కూడా బహిరంగంగా డబ్బులు బూతుల దగ్గర పంచారు మనుషులకి. పోలింగ్ స్లిప్పులు ఇస్తున్నామని పోలింగ్ స్లిప్పులతో పాటు డబ్బులు పంచారు. ఇక మామూలుగా వాళ్ళు ఇచ్చిన 5,000 10,000 ఓట్లు కొనుగోలు చేయటం అది వేరు విషయం. చీరలు సారలు అనేక రకాలుగా చేశారు. సరే, అది వాళ్ళ ఇష్టం, ప్రజలకు ఇస్తే మాకేం అభ్యంతరం లేదు. కానీ మరీ బహిరంగంగా ఈ రోజు పోలింగ్ బూత్ల దగ్గర కూడా పంచారంటే ఇక ఎంత విచ్చలవాడి అయిపోయింది. ఎన్నికల సంఘం ఏం చేస్తుంది, ఈ వ్యవస్థ ఎట్టిపోతుంది, ప్రజాస్వామ్యానికి విలువైంది అనేది నీకు ఇస్తాడుగా, రాజేష్ గారికి కూడా ఛాన్స్ ఇస్తారే. ఉన్న స్వతంత్రాన్ని వెంకటస్వామి గారు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. వెంకటస్వామి గారు ఈ రోజు చాలా ఆరోపణలు వచ్చాయి. ఖచ్చితంగా మీరు వినండి. వెంకటస్వామి గారు మధ్యలో ఇంటరప్ట్ అవ్వకండి. మీరు చాలా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వెంకటస్వామి గారు దయచేసి మధ్యలో ఇంటరప్ట్ అవ్వకండి. ప్లీజ్ వదిలేసే. రైట్ ఓకే. సునీత గారు సరే. సునీత గారు, కిషన్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్టు అసలు రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఉందా, అసలు ఏ రకంగా డబ్బులు పంచుతున్నారు అనేది నిజమేనా? పరిస్థితి ఎక్కడ కనపడలేదండి. డబ్బులు పంచుతున్నారని ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మల్లయ్య గారు చెప్తున్నారు అసలు డబ్బులు పంచుతున్నారు అనేది. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా